కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదులో బలపడడం కోసం దానం నాగేందర్ లాంటి వాళ్ళను తమ పార్టీలో చేర్చుకుంటుంది. తమ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పక్కా పకడ్బందీగా ప్లాన్గా వ్యూహ రచనతోని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కంటే కూడా తమ పార్టీ బలోపేతము, తమ పార్టీ యొక్క అభివృద్ధి, పార్టీ యొక్క కార్యకర్తల అభివృద్ధి, పార్టీ పట్ల గౌరవం పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఎప్పుడైతే ప్రజలు మేల్కొంటారో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవనే విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే లేని కొత్త విషయాన్ని సృష్టించి ఆ కొత్త విషయం వైపు ప్రజలను మళ్లించి తమ పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశము. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలను చైతన్యవంతులుగా చేయదు. ఏదో ఒక అభివృద్ధి బై లక్లో జరిగితే ఆ ఉన్న పర్సంటేజ్లో ఆ అభివృద్ధిని మేమే చేసినామని చెప్పుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఇన్ని సంవత్సరాల సుమారుగా 40 నుంచి 50 సంవత్సరాల పరిధి కాలం పరిపాలించినా కానీ ఇప్పటికీ భారతదేశ అభివృద్ధి చెందలేదంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలను ఏదో ఒక చిన్న సమస్యను సృష్టించి ఆ సమస్య వైపు మళ్లించి ప్రజలను తప్పుదో పట్టించి కాంగ్రెస్ పార్టీ తన పబ్బం గడుపుకోవడం అనేది చేస్తుంది ఎప్పుడైనా సరే. ఆ విషయంలో మన సీఎం రేవంత్ రెడ్డి కూడా బాగా ఆరితేడని చెప్పొచ్చు. మంచి ఆయన చేసే పనులను చూస్తుంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రజలను చైతన్యవంతులు చేయకుండా ఏదో రెచ్చగొట్టే మాటలు చెప్పి ఆయన జీవితాన్ని హ్యాపీగా సాగిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మంచి నీళ్లు మన సీఎం రేవంత్ రెడ్డికి పట్టినాయి. దానివల్ల తెలంగాణ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. తెలంగాణ డెవలప్మెంట్ ఆగిపోవడానికి కారణం ఏంటంటే ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కాదు భారతదేశం మొత్తంలో ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. ప్రజా ప్రయోజనకరంగా ఆలోచించే విధానం అనేది కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా నచ్చదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సరే వ్యతిరేకించినా విమర్శించినా వాళ్ళపై దాడులు చేసి భయపెట్టి బెదిరించే ప్రక్రియలు కూడా చేస్తారు. అది కూడా లీగల్గానే చేస్తారు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఆయన మాట్లాడే మాటలు, భాష, ఆయన రెచ్చగొట్టే విధానం చూస్తుంటే ఆ పార్టీని, ఆ పార్టీ కార్యకర్తలను ఎంత ఘోరంగా రెచ్చగొడతారనే విషయాన్ని మనం చాలా వార్తలలో చూస్తూనే ఉన్నాము.